ఎంపీ శశి థరూర్ సొంత పార్టీకే సంకలో సెగ్గడ్డలా తయారయ్యారు. మూడొచ్చినప్పుడల్లా మోదీని పొగిడేస్తున్నారు. సందు దొరికినప్పుడల్లా ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం ఆజ్ఞలను పదే పదే అతిక్రమిస్తున్నారు. సొంత పార్టీ మీటింగులకు ఎగ్గొట్టి అధికార పక్షం పిలిచిన ఈవెంట్లకు మాత్రం చిత్తశుద్ధితో హాజరవుతుండటం కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి గురి చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా అధికార కార్యక్రమాల్లో ప్రతిపక్ష పార్టీ అధినేతలను పిలవకుండా థరూర్కు మాత్రం ఆహ్వానాలు పంపటం కాంగ్రెస్ అధిష్టానానికి పుండు మీద కారం జల్లినట్టు తయారైంది. కాంగ్రెస్ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఎంపీల భేటీకి డుమ్మా కొట్టారు. అయితే ఆయన ఇలా గైహాజరు కావడం ఇది వరుసగా మూడోసారి. అది పార్లమెంట్ సమావేశాల వేళ కావడంతో ఆసక్తికర చర్చకు దారితీసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం కోసం రాహుల్ గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ ఎంపీల సమావేశం జరిగింది. ఈ భేటీకి థరూర్ దూరంగా ఉన్నారు. ఆయనతో పాటు మరో సీనియర్ నేత చండీగఢ్ ఎంపీ మనీష్ తివారీ కూడా గైర్హాజరయ్యారు. అయితే థరూర్ గత రాత్రి కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో తాను అందుబాటులో ఉండడం లేదని థరూర్ ముందే సమాచారం ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ కాంగ్రెస్ చీఫ్ విప్ మాత్రం థరూర్ తివారీల గైర్హాజరు గురించిన సమాచారం తనకు తెలియదని చెబుతుండడం గమనార్హం. శశి థరూర్ ఈ మధ్య కాలంలో తరచూ పార్టీ లైన్ కు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్డీఏ హయాంలోని విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాల్లో ఆయన నేరుగా ప్రధానమంత్రి మోదీని ప్రశ్నించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారితీసింది. అదే సమయంలో థరూర్ అభిప్రాయాల ఆధారంగానే కాంగ్రెస్ పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఈలోపు నవంబర్ 30వ తేదీన జరిగిన మీటింగ్కు విమాన ప్రయాణంలో ఉన్నందున హాజరు కాలేకపోయానని థరూర్ మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. అంతకుముందు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీద జరిగిన చర్చలోనూ ఆయన పాల్గొనలేదు. ఆ సమయంలో అనారోగ్యం కారణంగా పాల్గొనలేకపోయానని ఆయన అన్నారు. కానీ ఆయన కార్యాలయం మాత్రం తన తల్లి వెంట ఉండాల్సి రావడంతో హాజరు కాలేకపోయారని భిన్నమైన ప్రకటన చేసింది. ఇదిలా ఉంటే థరూర్ వరుసగా ఇలా ఎక్కొట్టడాన్ని కాంగ్రెస్ నేతలు తేలిగ్గా తీసుకోవడం లేదు. అంతకుముందు పుతిన్ పర్యటన సమయంలోనూ ప్రభుత్వం రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన విందుకు హాజరు కావడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు పలువురు కాంగ్రెస్ సీనియర్లు. ఇలా పార్టీ మీటింగ్కు హాజరు కాకపోవడంపై పెదవి విరుస్తున్నారు. అయితే థరూర్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. గత కొన్ని నెలలుగా ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పించాయి. ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ వ్యవహరించిన తీరును, పాకిస్తాన్ పై సైనిక దాడులను శశి థరూర్ ప్రశ్నించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇక ఈ నెల ప్రారంభంలో ఇండియన్ పాలిటిక్స్ ఆర్ఏ ఫ్యామిలీ బిజినెస్ అనే వ్యాసంలో కాంగ్రెస్ వంటి కుటుంబ నేతృత్వంలోని పార్టీలపై శశి థరూర్ చేసిన బలమైన విమర్శలు హస్తం పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విందు ఆహ్వానం శశి థరూర్ బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. గతంలో ఐక్యరాజ్యసమితి దౌత్యవేత్తగా పనిచేసిన శశి థరూర్ రష్యా అధికారులతో ఉన్న అనుబంధం కారణంగా ఆయనకు ఆహ్వానం లభించి ఉండవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 2020లో కాంగ్రెస్ లో G23 గ్రూప్ పరిణామం తీవ్ర కలకలం రేపింది. పార్టీలోని 23 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం కోరుతూ లేఖ రాయడం తీవ్ర చర్చానీయాంశమైంది. ఆ గ్రూప్ లో థరూర్ కూడా ఉన్నారు. ఆ సమయంలో దీనిని సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఓ తిరుగుబాటులాగా భావించారంతా. ఆపై 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఇది మరోసారి బయటపడింది. మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా శశి థరూర్ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అధిష్టానం అండతో ఖర్గే గెలిచినా థరూర్కు 1000కి పైగా ఓట్లు రావడం కొసమెరుపు. 2025 ఆపరేషన్ సింధూర్ తర్వాత కాంగ్రెస్ కే షాక్ ఇస్తూ ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ను అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో థరూర్ మోదీ నాయకత్వంపై ప్రశంసలు గుప్పించారు.
ఇది ఆయన కొందరు కాంగ్రెస్ నేతలతో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి కారణమైంది. విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే అవి 4 గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం ప్రధాని మోదీ శక్తి, చురుకుదనం భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవీ తాను బీజేపీలో చేరతాననే సంకేతాలు మాత్రం కాదని శశి థరూర్ చెబుతూ వస్తున్నారు. శశి థరూర్ పైకి ఏం చెప్తున్నా త్వరలో ఆయన కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటున్నారు విమర్శకులు. ఆయన 3వ భార్య సునంద పుష్కర్ కేసులో శిక్ష నుంచి తప్పించుకునేందుకే మోదీ నామస్మరణ చేస్తున్నారని, బీజేపీ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీకి కూడా కేరళలో పార్టీని బలోపేతం చేయాలంటే థరూర్ లాంటి స్థానిక నేతలు అవసరం ఎంతైనా ఉంది.